ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఎవరైతే ఉందో ఆటిజంతో సఫర్ అవుతారో వాళ్ళకన్నా వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారంటే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని ఎవరి మీద వదలలేరు, వేరే ఎవరు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అండ్ చైల్డ్ నార్మల్గా ఉంటే పర్వాలేదు, అంటే కొంచెం అగ్రెసివ్ కాకపోతే పర్వాలేదు, కానీ చైల్డ్ కనుక అగ్రెసివ్ ఉండి వైలెంట్ బిహేవియర్ ఉంటే నేను నా కళ్ళెదురకుండా చేశాను. వాళ్ళ అమ్మని వాళ్ళ ఫాదర్ని కొట్టేసి బయటికి, అది అంటే మనం చూసినప్పుడు అనుకుంటాం ఇదా సింపుల్ అని, కానీ ప్రత్యక్షంగా మీరు ఒక్క 5 నిమిషాలు వాళ్ళతో కనుక స్పెండ్ చేయగలిగితే మనం అనిపిస్తుంది మనం ఎంత బ్లెస్డ్. అంటే మన ఎవరి పిల్లలు అయితే హెల్దీగా ఉన్నారు అంటే ఒకటి ఆ పిల్లలు మనతో మాట్లాడట్లేదు, ఇంకేదో చేయట్లేదు, మన మాట వినట్లేదు, పెద్ద అయ్యాక అంటాం కదా, అలా చూసుకుంటే మనం ఎంత బ్లెస్డ్ అన్నది అప్పుడు తెలుస్తుంది. అంటే మన పిల్లలు నిజంగానే మనకి ఎంత అదృష్టవంతులు మనం. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర 25 years వచ్చిన చైల్డ్, వాడు అసలు వాడికి ఏమీ కాన్షియస్ ఉండదు, వాడు ఏం చేయాలో తెలియదు, లైఫ్లో ముందుకెళ్ళాలో తెలియదు. వాళ్ళ మదర్ వాడిని పట్టుకుని ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఆ సఫరింగ్ ఏదైతే ఉంటుందో అది నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూసాను. ఐ థింక్ మొన్న రీసెంట్గా కూడా మేము వెళ్ళాము ఒక మెంటల్లీ ఛాలెంజ్ దానికి వెళ్ళినప్పుడు రియల్లీ వీ ఫెల్ట్ యాక్చువల్లీ, అంటే నాకైతే పర్సనల్గా నాకు అనిపించింది వీఆర్ బ్లెస్డ్. My daughter is running a school for the mentally challenged. Wow, great. My daughter is Puna. She is running a school for all these mentally challenged children and all. And I have seen with my own eyes the mentally challenged small children were cured with the treatment. Exactly, sir. Really difficult for them to, and it's a great service, a big round of applause. Really. One thing and యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్ ఎట్లా అనిపించిందంటే, యాక్చువల్గా పద్మా కమలాకర్ గారు వాళ్ళ హస్బెండ్ కమలాకర్ గారి గురించి జయంతి ఏంటంటే